ఉన్నటువంటి వాతావరణం కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది వాళ్ళ సాయంత్రం కేఎస్ ప్రసాద్ గారు. సో వాట్ ఐమ్ సెయింగ్, ఒక అధ్యక్ష మార్పే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గడానికి కారణమా? అసలు తగ్గిందా లేదు పెరిగిందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాలని? ఏమేం పాయింట్స్ను కార్నర్ చేయొచ్చు దీంట్లో? ముందుగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే అండి. నాకు వెంకటరెడ్డి గారితో వ్యక్తిగతంగా ఏం కాదు, కానీ నేను పాయింట్ మీద గ్యారంటీగా డిఫర్ అవుతాం. సో ఆ డిఫర్ అవుతుంది ఓన్లీ డిబేట్ వరకే. నేను ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను. ఇవాళ కరీంనగర్ వాతావరణం చెప్పారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా ఒక మ్యాచ్ మనం గెలవడానికి వాడతాం, కానీ మనకి మ్యాచ్ మనం గెలిచే టైంలో ఉన్న ప్లేయర్స్ అందరూ కలిపి అవతల టీంకి గోల్ వేస్తే ఏమవుతుంది అన్న దానికి ఇప్పుడు బీజేపీ పార్టీని ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఎన్డీఏ కూటమి అని పేరు పెట్టుకుంటారు. తెలంగాణకు వచ్చేసరికల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ నడుస్తున్నారు తప్ప పేరుకే రామచంద్రరావు గారు అధ్యక్షుడు, గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు. ఎందుకంటే ఒక డిఫరెంట్ పేస్తో పనిచేయడం అనేది వాళ్ళకి నచ్చని విషయం. మీరు అన్న పాయింట్ మీద ఇంకొక పాయింట్, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అంటే ఆయన ఆధ్వర్యంలో నడవడానికి ఎవరు ఇష్టపడట్లేదా? అందరికీ ఎవరికి వారు ఏమన్నా కామెంట్. ఇంకో పాయింట్ రాజాసింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష మార్పు టైంలో, స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అవుతుంది, సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే పార్టీని గాడిలో పెడతారని చెప్పేసి. ఆ కామెంట్ ఏమైనా ఇక్కడ యాప్ట్ అయిద్దా? మీకు మళ్ళీ నేను చెప్తున్నా, వెంకటరెడ్డి గారు తెలిసి కూడా ఆయన చెప్పబోతే నేను ఏం చేయలేను. మీకు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ అభ్యర్థి ఎంపిక విషయంలోనే కిషన్ రెడ్డి గారు మాట నెగ్గించుకున్నారు దీపక్ రెడ్డి అనే విషయంలో తప్ప ఆయన క్యాండిడేచరే కాదు. పార్టీ కానీ రామచంద్రరావు గారు కానీ లేకపోతే గౌరవ మా రాజాసింగ్ అన్న అన్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అభ్యర్థిని కూడా వాళ్ళు పెట్టలేపారు. ఇప్పుడు మీకు ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా చాలా బాగా మంచి మాట చెప్పారు. 35% ఓటు బ్యాంక్ సస్టైన్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే పెరుగుదలకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీకు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుపుకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ రాయలసీమలో వాళ్ళు సీట్లు గెలవరు. నా విశ్లేషణలో చాలా ఉన్నాయి 45 గెలరని. కానీ ఆ 45 స్థానాల్లో వాళ్ళకి ఓటు బ్యాంక్ ఎప్పుడు 30-35% స్థిరంగా ఉన్నదాన్ని ఈసారి కూటమి అనే పదంతో యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. దానికి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బద్వేల్ ఎలక్షన్ 20,000 పైచీలక బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చారకల్లా జనసేన పార్టీతో గతంలో నామకావాస్త పొత్తు పెట్టుకున్న వాళ్ళకి మీరు నిజంగా గమనించిన కిషన్ రెడ్డి గారు మాకు వీళ్ళతో పొత్తొద్దనే గతి లేక మతి లేక లేకపోతే ఏటో గత్యంతరం లేక అన్నట్టు పరిస్థితి క్రియేట్ చేసుకున్నారు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి 1900 కిషన్ గారు చెప్పినట్టు 1982లో పునాదులు పడిన తెలుగుదేశం ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి ఒక స్థిరీకరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజనానంతరం కూడా వాళ్ళు 18 స్థానాలు గెలిచారు, తర్వాత ఎలక్షన్లో 2 స్థానాలు గెలిచారు, తర్వాత నుంచి కాల గర్భంలో కలిసిపోయారు. కానీ ద ఒరిజినల్ ఓటు బ్యాంక్ అనేది ఎటు ట్రావెల్ అవ్వాలని నిశ్చయ స్థితిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి 14 నుంచి 19 దాకా ఎన్డీఏ అన్న ప్రస్థానంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వలేదు? సో వేర్ ఇట్ కమ్స్ టు 19 ఎలక్షన్స్ తీసుకుందాం, తర్వాత 18లో జరిగిన ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఎంతసేపు కిషన్ రెడ్డి గారి మాటతోనే మాకు జనసేన అక్కర్లేదు, తెలుగుదేశం అక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు లాంటి అయినా ప్రెస్ మీట్లో కానీ లేకపోతే పేపర్ స్టేట్మెంట్స్ కానీ మీరు చదవగలిగితే వాళ్ళు అడిగితే మేము సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ అట్లీస్ట్ ఒక ప్రైమ్ పాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు దగ్గర నాకు తెలిసి 34,000 ఓట్ల పైచీలకున్న చౌదరి కమ్యూనిటీ ఉన్న జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు అనే స్థిరమైన వ్యక్తి తెలుగుదేశం పరంగానే గెలుచుకుని వచ్చాడు. తెలుసో తెలియదు, వెంకటరెడ్డి గారు విభజించినా నాకేం తప్పలేదు. అక్కడ కాంగ్రెస్ లో కూడా మా పెద్ద ఆయన ఒప్పుకోరు, కానీ నేను నిజం తెలుసుకోవాలి. ఇద్దరు 27,000 ఓట్లు దగ్గర కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన కుసుమ్ కుమార్ గారిని నమ్ముకుని ఒక 5,000-6,000 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ లేవన్నమాట. వేర్ ఇట్ కమ్స్ టు కిషన్ రెడ్డి గారి తరఫున నిలబెట్టిన దీపక్ రెడ్డి విషయంలో రెడ్డి సామాజిక వర్గ పరిరక్షణకే పెద్దపేట వేస్తూ కూడా జూబ్లీహిల్స్ నేను ఎంపీనన్న మగటోళ్ళతనంతో అక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ అని కానీ లేకపోతే కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు బేర్ మినిమం పడే ఓటు బ్యాంకును కూడా డిస్ట్రాయ్ చేసుకున్నారు. అందుకే నోటాకిను డిపాజిట్కి మధ్యలో పోటీ జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ ఎంటైర్ దగ్గర ఇప్పుడు బండి సంజయ్ గారి సామర్థ్యం మీరు చెప్తున్నారు కదా, పండగ వాతావరణంలో ఆయన ఎంపీ గెలిచిన దానికన్నా ఎక్కువ సంబరమాలు చేసుకోగలుగుతారు. అలాంటి వ్యక్తి కన్సిస్టెంట్ గా వినోద్ మీద 2 సార్లు ఆయనకి టెంకు జల్లగొట్టి గెలవగలిగాడు అబిలిటీ. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, ఆయన గెలుపు మీరు గమనించగలిగితే కవిత మీద గెలవడం, తదనంతర ఎలక్షన్స్లో కూడా నిజంగా పసుపు బోర్డు అన్న విషయంలో కూడా ఆయన మాట తెప్పొచ్చు, లేదా 14 to 19 టర్మ్లో ఆయన అవ్వకపోయినా సరే, బట్ వాట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ హీ హస్ డన్ టు ద రెస్పెక్ట్ నియోజకవర్గాల మీద ఆ కన్సిస్టెన్సీ వాళ్ళిద్దరిలో ఉన్న దగ్గర వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళు పరిగణనలు తీసుకుంటున్న ఉదంతాలు చెప్పండి. ఇవాళ మీరు రిలే బ్యారల్ పట్టుకుని 4 రేసులు పట్టుకెళ్ళాలి 4x100లో. ఉదాహరణకు మొదటి రౌండ్ కిషన్ రెడ్డి పరిగెట్టి మ్యాచ్ మొత్తం పోయింది అనుకున్న దగ్గర బండి సంజయ్ గట్టి పరిగెట్టినా, లేకపోతే అరవింద్ గట్టిగా 2 రౌండ్లు పరిగెట్టి లాస్ట్ రౌండ్ తీసుకొచ్చారు కల్లా రామచంద్రరావు గారు కప్ చెప్తే కిషన్ రెడ్డి మించిపోయిన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అంచేత ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. కెప్టెన్ ఫెయిల్యూర్ అంటున్నారు. డెఫినెట్ గా కెప్టెన్సీ చూసింగే పెద్ద ఫెయిల్యూర్. ఇప్పుడు రాజాసింగ్ లేకుండా ఆయన డిజైన్ చేసుకుంటున్నాడు.
బస్ కన్సిస్టెంట్ గా హిందుత్వ భావాలు కలిగి ఉన్నవాడినిగా వాళ్ళు డిజోన్ చేసుకుంటారంటే పార్టీ అంతర్గత విషయాల మీద ప్రక్షాళన వాళ్ళు చేసుకోకుండా అంటే మోరోవర్ వీళ్ళు వాళ్ళకి కామెంట్స్ కూడా ఎట్లా అంటే నేను ఒక సందర్భంలో రామచంద్ర గారితో ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఈ రాజాసింగ్ కామెంట్ ని తీసుకురావడం జరిగింది. ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో పార్టీ ప్యాకేజీలను అమ్ముకుంటారు, ప్యాకేజీలకు మాట్లాడతారు, సో పార్టీ సమిష్టిగా లేరు, రబ్బర్ స్టాంపు, లోకల్ కేటగిరీ ఇదంతా. ఆయన మేధావి, ఆయన పెద్దోడు, ఆయన స్థాయి నాది కాదు, ఆయనతో నేను మాట్లాడలేను, ఆయన స్థాయి పెద్ద అని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యంగ్యం, ఒక రకమైనటువంటి వెటకారం మాట్లాడినటువంటి మాటలు. చూస్తే రాజాసింగ్ ఇస్ ద ఫస్ట్ బీజేపీలో మొదటి నుంచి గెలుస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అదే చెప్తాను, అట్లాంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ కి కనీసం సార్థకత లేదా, ఒక్కొక్క శాంటిటీ లేదా, బీజేపీ నుంచి మాట్లాడినటువంటి మాటలు కదా. ఇప్పుడు కమిటెడ్ సోల్స్ అని కొన్ని ఉంటాయి పార్టీలు. అవును, కమిటెడ్ సోల్స్ లో ఇప్పుడు ఉదాహరణకి ఈటెల రాజేంద్ర గారి ప్రస్థానం మాట్లాడదాం, అలాగే రాజాసింగ్ గారి ప్రస్థానం మాట్లాడదాం, బండి సంజయ్ గారి ప్రస్థానం మాట్లాడదాం. మీకు ఇవన్నీ ప్రూవెన్ ట్యాక్స్ ఉన్న దగ్గర, ఉదాహరణకి అరవింద్ గారితో సైతం ప్రూవెన్ ట్యాక్స్ వాళ్ళకి అక్కర్లేదు అన్న దగ్గర. ఇప్పుడు మీరు అన్నట్టు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు క్లాస్ స్పీకరో లేదంటే లేదు అన్న దగ్గర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ స్పీకర్ సాహసమే చేయడాను. ఎందుకంటే మీరు 14 ఎలక్షన్ తీసుకోండి, నెక్స్ట్ జరిగిన మొన్న 24 ఎలక్షన్స్ తీసుకోండి, ఈ 2 టర్ముల్లో పొత్తులతో నామకా వాస్తాగా వాళ్ళు ఖచ్చితంగా గెలిపించుకుంటున్నారు బీజేపీ పరంగా ఎవరు గెలిచినా. అక్కడ ఎవరు క్రియేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ అనేది 0.83కి తెలుగుదేశం లేకపోతే అక్కడ దిక్కుదేవనం లేదు ఆంధ్రప్రదేశ్లో. వెర్ ఇట్ కమ్స్ టు తెలంగాణ తీసుకుంటే బండి సంజయ్ గారు ఒక పేస్తో సంపాదించిన ఓటు బ్యాంక్ అనుకోండి, లేదంటే దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక బీజేపీ పరంగా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసి వదిలేడు. వాక్యూమ్ అన్నది పాదయాత్రలతోటి గ్రామానికి పోయి పార్టీ, అదే చెప్తున్నాను సార్, పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్లో అది ప్రాథమిక సిద్ధాంతం బీజేపీ అదే కదా. ఇప్పుడు మనం ఏ ఎలక్షన్ తీసుకున్నా ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ కమిటెడ్ సోల్స్ వీళ్ళు డైరెక్ట్లీ పార్లర్ గా ప్రతి స్టేట్ కి ఎలక్షన్స్ కి సోల్జర్స్ లో పనిచేస్తుంటారు. వాళ్ళని ఏదో అంటారు, వాళ్ళని ప్రధానులు అలాంటి పేర్లన్నీ పెడతారు వాళ్ళకి, మా ప్రధాని ఇలాంటివి. సో ఇలాంటి దగ్గర ఈ గణాలతో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ టైప్ లో వాళ్ళు ప్యారల్ గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే వైవిధ్యభరితమైన రాజకీయం చేస్తున్న బండి సంజయ్ని వాళ్ళ పర్సనల్ రీజన్స్ దే కెనాట్ ఎక్స్ప్లోర్ ఇట్, ఏదైనా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, బట్ అవుట్కమ్ అన్న దగ్గర ఎదుగుదలకి వాళ్ళే పాపంతకాలు క్రియేట్ చేసుకుంటుంది దగ్గర. ఇప్పుడు దానికి బీఆర్ఎస్ అనేది 10 years యాంటీ ఇన్కంబెన్సీలో ఉనికి లేని బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. అంటే ఎప్పుడైనా సరే ఎంఐఎం పార్టీ ఆచ్ఛేదంతో గెలిచే కిషన్ రెడ్డి గారు ఒకరు, అండ్ బండి అరవింద్ గారు అయితే కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బట్ 2 terms బట్టి బండి సంజయ్ గారు కూడా ఎంపీ స్థానానికి అలాగే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీరు ఇది ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ 3 స్థానాల్లో ఎంఐఎం ఆచ్ఛేదన మీద ఉన్న ఫోకస్, అంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎం ఎలా సహాయం చేస్తుంది దగ్గర కిషన్ రెడ్డికి ఎక్కువ వైటల్ రోల్ ఇస్తున్నారు. సో ఆ వైటల్ రోల్లో ఇతనికి నచ్చినట్టుగా పార్టీ నడిపించే కార్యక్రమంలో పేరుకి మాత్రమే అధ్యక్షుల మార్పులు, ఇది రాజాసింగ్కి నచ్చట్లేదు. రోజునగా రాజాసింగ్ అనే వ్యక్తి నేపథ్యం ఏంటి, హిందూ సామాజిక వర్గం కోసం అక్కడ ఉన్న శాంచ్యూటీని ప్రతి నిమిషం జస్టిఫై చేసుకునే దగ్గర ఎక్కడ హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఇవన్నీ ఇప్పుడు డి కారణం ఉన్నారు, లేదా ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, ఇవేం ఒరిజినల్ బీజేపీ భావజాలాలు కాదు కదా, ఇవన్నీ పారాచూట్. ఇంత క్లాష్ ఉన్నా కానీ దీన్ని సెటిల్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు, ఉండదు. ఇప్పుడు మీకు ఒక దగ్గర తీసుకొద్దాం, ఒక భేటీ ఏర్పాటు చేద్దాం, ఏదన్నా కానీ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా కాశీ తీర్థయాత్రలకు వెళ్ళండి, మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఎంఐఎం అని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నోట్లో మట్టి కొట్టడానికి ఎక్కడెక్కడ ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఉన్న దగ్గర ఎంఐఎం పార్టీకి బీజేపీ ఆపన్నహస్తం ఇస్తుంది. అక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ కానీ మీరు బీహార్ ఎలక్షన్స్ తీసుకోండి, ఏదైనా సరే. ఈ కామెంట్ సరే మోడీ అన్నారా లేదా దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎందుకంటే అట్లాంటి కామెంట్ బహిరంగంగా అంటే ఖచ్చితంగా ఇది పెద్ద వార్త దేశవ్యాప్తంగా, ఇక తెలుగు రాష్ట్రాలు కదా సౌత్ ఇండియా మొత్తం కూడా బీజేపీ రాదు అన్నటువంటి కామెంట్ కు దారితీస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఎంట్రీ కోసం చూస్తున్నారు, సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఒక ఎంట్రీ కోసం చూస్తున్నారు. ఈ కామెంట్ తర్వాత ఏమైనా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి తెలంగాణలో స్కోప్ ఉందా? ఈ 8 మంది ఎంపీలను ఒక గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు 8 మంది ఎంపీలు అన్న వ్యాఖ్యం పక్కదేద్దాం కాసేపు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎలక్షన్స్ గెలుస్తారన్నది ఫస్ట్ ప్రశ్న. ఒక ఎమ్మెల్యే ఎలాంటి గెలుపండి, ఒక పక్క రేవంత్ రెడ్డి గారి మీద, ఇంకో పక్క కేసీఆర్ గారి మీద గెలిచిన సామర్థ్యం ఉన్న అతన్ని ఎక్కడ కనబడుతున్నాడు చెప్పండి. వాస్తవం. ఇప్పుడు వైవిధ్యభరితంగా మన గ్లోబల్ సమ్మిట్ ఉంది, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన పేరేంటి జితేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి గారు ఎంత బొంబార్డింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వగలిగారు. అలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఐడెంటిటీ కనబడుతుందా? రాకేష్ రెడ్డి రెబల్ అన్నవాడు ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడు, అగైనెస్ట్ రూలింగ్ గవర్నమెంట్ మీద మాట్లాడుతుంటాడు. సో వేర్ ద పీపుల్ ఒకటి ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ రాజాసింగ్ మాట్లాడినవి వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే అధ్యక్ష మార్పు అన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి బీసీ సామాజిక వర్గ పరిరక్షణ అన్న దగ్గర ఈటెల రాజేంద్ర గారిని ఏ పర్పస్ కి బీజేపీలో జాయిన్ చేసుకుందా ఈ రోజు కూడా ఎక్స్ప్లోర్ కావట్లేదు, అంతే కదా.
ఇప్పుడు బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ గురించి బీసీ రిజర్వేషన్ పార్టీలో బీజేపీ తెలుగుదేశం కన్సిడర్ చేయట్లే వెర్ ఇట్ కమ్స్ టు అలయన్స్ అన్న దగ్గర. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాక అలయన్స్ కావాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ఆడ్ సర్కమ్స్టాన్సెస్ ని కోరి వాళ్ళే తెచ్చుకుంటుంటే ద ఒరిజినల్ ఎబిలిటీ బీజేపీ సైద్ధాంతికంగా పోరాటం చేయవలసిన ఏదైతే హిందుత్వం అన్న దాని మీద రాజాసింగ్ ఏ పని అయితే చేస్తాడో ఆ డిజౌన్డ్ క్యారెక్టర్ టుడే. ఓన్ క్యారెక్టర్స్ తో పాయింట్స్ ఆఫ్ కోర్స్ కేంద్రం దృష్టిలో కూడా ఉండే ఉండొచ్చు, ఇక్కడ నాయకత్వం కూడా పంపించే ఉండొచ్చు. మరోవర్ ఏంటంటే బీజేపీ విషయంలో బీసీ అధ్యక్షుడు కావాలా, బీసీలను అధ్యక్షుడు చేయాలా, ఈటల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నారు అని చెప్పేసి కొంతమంది వెళ్ళారు, ఆయనకు షాల్వాలు ఇచ్చారు, బొకేలు ఇచ్చారు, ఫోటోలు కూడా చేశారు, ఢిల్లీకి వెళ్ళి మోడీని కూడా కలిసిన నేపథ్యం ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. సో ఎన్నికల టైం వరకు ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఈటల్ ఏమైనా అధ్యక్షుడిగా చేంజ్ చేసే అవకాశాలు జరగని పని. అట్లా బీజేపీ అధికారంలో అట్లా అవకాశం ఉంది కదా సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం అన్నది ఇప్పుడు మామూలుగా సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చూసాం, ధోని కెప్టెన్సీ చూసాం మనం రీసెంట్ పాస్ట్. సో వీళ్ళ కెప్టెన్సీలో ఒక టీం బిల్డప్ ఎలా జరిగిందో మీరు నేను ఇవాళ ఎవడైనా మాట్లాడగలం. కానీ ఆ బిల్డప్ కి కెప్టెన్ గా వెసులుబాటు లేనప్పుడు, ఇప్పుడు దానికి ఈ రామచంద్రరావు గారిని తీసుకొచ్చారు, వెసులుబాట్లు లేవు. బండి సంజయ్ గారు అగ్రెషన్ తో పనిచేసిన దగ్గర వెసులుబాట్లు కట్ చేసి మళ్ళీ ఆయన పదవచ్యుతం చేయగలిగారు. సో ఇట్లాంటప్పుడు ఈటెల రాజేందర్ గారిని తెచ్చిన ఒక క్యాప్టెన్సీలో ఆయనకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఉదాహరణకి బీఆర్ఎస్ నుంచి ఒక 10-20 మందిని తెచ్చుకోగలగాల, ఈ వెసులుబాటు ఇవ్వాలా, ఆయన సామర్థ్యం తగ్గని పేస్ తో పనిచేయడం లేదని ఎందుకు అనుకోవచ్చు, ఉండొచ్చు కదా. ఈటెల పిలిస్తే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు, కాకపోతే ఆయనకు రావాల్సిన ఫ్రీడమ్ ఆయనకు ఉండాలి, ఆయన చేసేటువంటి పనికి అడ్డంకి లేకుండా ఉండాలి. బహుశా ఎన్నికల వరకు బీజేపీ స్ట్రాటజీ ఎట్లా అయినా ఉండొచ్చు. నేను 2 విషయాలు చెప్తాను సార్. ఇప్పుడు ఒక సర్కమ్స్టాన్సెస్ లో పార్లమెంట్ స్థానాలు 8 గెలిచిన బీజేపీ పార్టీ ఈ 8ని 16తో పోటీ 16 స్థానాలు ఉన్న తెలంగాణలో 17 స్థానాలు ఉన్న ఈ తెలంగాణలో రూలింగ్ పార్టీకి ధీటుగా వచ్చినప్పుడు ఆయన ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన 35% ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎంత ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఎన్నికల ముందు ఏదైనా జరగవచ్చు. కేఎస్ ప్రసాద్ గారు సరే, తమిళనాడులో పళనిస్వామి పోయి కలిసిన తర్వాత అన్నమలై లాంటి ఒక కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తను పక్కకు తప్పించి ఏఐడిఎంకేకి చెందినటువంటి వ్యక్తిని వాళ్ళు అధ్యక్షునిగా ఇస్తారు. సో తెలంగాణలో అట్లా జరగనటువంటి గ్యారెంటీ ఏంటి? వాళ్ళకి కావాల్సిన అధికారమే కదా, ఎట్లా చేయాల్సింది రాజకీయమే. సార్ మీకు ఇవాళ రాజకీయం కావాలి అంటే ఇవాళ రాత్రి ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్స్ ముందు మార్చేసినంత మాత్రం ఈక్వేషన్స్ మారిపోతాయి అన్నది ఓ కందని విషయం. సో ఇక్కడ మీకు ఈ 5 సంవత్సరాల శ్రమ, ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారి సక్సెస్ కానీ లేదా అరవింద్ గారి సక్సెస్ కానీ నిరంతరం క్షేత్రస్థాయిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాన్ని ఇట్స్ ఎ స్టాండ్ స్టిల్ ఎగ్జాంపుల్. వాళ్ళ సర్పంచ్ విషయంలో కూడా దే షోన్ దేర్ కమిట్మెంట్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు వాళ్ళ రామచంద్రరావు అనే వ్యక్తి హైదరాబాద్ పరిధిదే కదా సార్. వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీస్ కానీ కిషన్ రెడ్డి గారు చేసుకుంటారని ఒకరు, ఈటల రాజేందర్ గారు రాకపోయినా అని ఒకటి, అరవింద్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పిన ఈ ఉపన్యాసాల కార్యక్రమంగా పరిమితం అయ్యారు. కానీ ఒక అధ్యక్షుడిగా వీళ్ళందరినీ మీ గెలుపులకు మీరు వాడిన స్ట్రాటజీస్ మనం ఇవాళ ఇప్పటిదాకా గెలవని ఆడ్ సర్కమ్స్టాన్సెస్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకోండి. లాస్ట్ టైము ప్రభుత్వ వ్యతిరేకతని ఇంకొక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయక, ఎందుకంటే కాంగ్రెస్ కోటేస్తే లేడర్ పరిస్థితుల్లో బీఆర్ఎస్కే పోతున్నారన్న నెపంతో ఆ రోజు బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో 40-40 స్థానాలు గెలుచుకున్న నేపథ్యానికి కూడా ఎందుకు గండిపడింది? గ్రేటర్ హైదరాబాద్ లో ఇందాక ఉనికి లేదన్న ప్రస్తావన వచ్చినప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్స్ ఇవాళ తెలుగుదేశం ఆ మాటకు వస్తే ఇంత హైదరాబాద్ నిర్మించాను నేను చెప్పింది ఒక కార్పొరేటర్ కూడా లీడర్కి. మీరు గమనిస్తున్నారా సార్? 45 స్థానాలు ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో విజిబిలిటీ వైబిలిటీ ఎలా కనబడాలి? బట్ వేర్ ఇట్ కమ్స్ టు అదర్ దెన్ కిషన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరైనా గెలిచిన చెప్పంటారు మళ్ళీ రాయసింగ్ గారు, వెంకరెడ్డి గారు. సో వెంకరెడ్డి గారు ఫైనల్ ఓవరాల్ గా